టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు దూకుడు సెట్స్ లో ఉండగానే అతని నెక్స్ట్ మూవీపై అప్పుడే చర్చ మొదలైంది. పూరి జగన్నాథ్, మణిరత్నం, సుకుమార్ ఇలా చాలా మంది దర్శకుల పేర్లు ప్రచారంలో ఉన్న మహేష్ అప్ కమింగ్ మూవీ కోసం ఇప్పుడు మరో డైరెక్టర్ పేరు బాగా వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? కలేజా సినిమాతో ఆడియన్స్ ను 3 ఏళ్ల పాటు వెయిట్ చేయించాడు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్. ఆ తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా తన అప్కమింగ్ మూవీ దూకుడు మొదలుపెట్టాడు. అంతేకాదు తన దూకుడు షూటింగ్ లో దూకుడుగా పార్టిసిపేట్ చేస్తూ ఈ మూవీని సాధ్యమైనంత తొందరగా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని పట్టుదలతో ఉన్నాడట ప్రిన్స్. పోకిరి తర్వాత ఆరెంజ్ హిట్ కోసం ట్రై చేస్తున్న మహేష్ ఈసారి దూకుడుతో ఆ లోటు తీర్చుకోవాలని చూస్తున్నాడట. ఈ తొక్కల మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి మెంటల్ ఇష్టం మాట్లాడుకో. నువ్వు చెప్పు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదంటా? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావా? వదల బా, ఏం చేస్తావు? వాడి సంగతి వదిలే, నువ్వు చెప్పు. ఏంటి రాసేది? ఏంటి రాసేది? నేను కరెక్ట్ గానే ఉన్నా, నువ్వే ఆలోచించి నువ్వు చెప్పు సార్. నిన్న కాక మొన్నొచ్చి ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? ఇక దూకుడు తర్వాత ప్రిన్స్ చేయబోయే సినిమాల లిస్టు కూడా పెద్దగానే ఉంది. 2 నెలల క్రితమే పూరి జగన్నాథ్ మహేష్ కాంబినేషన్ మూవీ ది బిజినెస్ మ్యాన్ అనౌన్స్ అయింది. ఆ తర్వాత మహేష్ బాబు, మణిరత్నం దర్శకత్వంలోని ద్విభాషా చిత్రం కూడా ఓకే అయినట్టు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా సుకుమార్ డైరెక్షన్ లో ప్రిన్స్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎవరిని ఎదురే నిలిస్తే తెలిసే పడునతడే, కళ్ళొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, చూసే తొలి నిప్పు కణం అతడే. ఇదిలా ఉంటే మహేష్ తో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతున్న దర్శకుల జాబితాలో ఇప్పుడు డైరెక్టర్ జయంత్ సి పరాంజీ కూడా చేరిపోయాడు. 9 ఏళ్ల క్రితం మహేష్ తో టక్కర్ దొంగ తెరకెక్కించిన జయంత్ ఆ తర్వాత మళ్లీ ప్రిన్స్ తో కలిసి సినిమా చేయలేదు. అంతేకాదు 5 ఏళ్ల పాటు ఒక టాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహించని జయంత్ రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీన్మార్ తెరకెక్కించి మళ్లీ ట్రాక్ మీదకొచ్చాడు. అర్జున్ పాల్వాయ్ యుద్ధంలో గెలిచినవాడు, మైకల్ వేలాయుధం యుద్ధానికి వెళ్తున్నవాడు. రోమియో జూలియట్, దేవదాస్ పార్వతి, లైలా భోజనం లాంటి గ్రేట్ లవర్స్ కావాలంటే చచ్చిపోవాలి. నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలా? నెవర్, నాట్ ఇన్ దిస్ లైఫ్, నెవర్. ఒక్కసారి చేయి పట్టుకుంటే సచ్చేటప్పుడే వదలదు. ఇక తీన్మార్ సక్సెస్ తో జోష్ మీదున్న జయంత్ డైరెక్షన్ లో నటించడానికి మహేష్ పాజిటివ్ గా ఉన్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఒకరని అంటారు అన్నా, అది మాత్రం నా నైజం. ఎక్కువని కొందరు అన్నా, అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటి ఒకవైపు, లోకం ఒకవైపు.
నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు. మొత్తానికి దూకుడు తర్వాత ప్రిన్స్ ఎవరి డైరెక్షన్ లో నటిస్తాడనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి ప్రిన్స్ ఎవరికి కమిట్ అయిపోతాడో చూడాలి. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.